ఇక్కడ మనకి పరిగికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? రైట్ సార్. ఇక్కడ అసలు ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుందమ్మా. ప్రజలు మొన్ననే ఏదైతే ఎన్నికల్లో మరి మార్పు కోరినరో, ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అవి ఏవి కూడా నెరవేర్చలే. 421 అన్నారు ఇప్పుడు, అంటే నంబర్ మార్చారు. ఇప్పుడు ఇంకోటి ఇచ్చిండ్రా, 421 అయ్యిండొచ్చు. అంటే రోజు ఒక హామీలు ఇస్తున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఏదైతే డిసెంబర్ 9 ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ పొంతన లేకుండా డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, 2000 పింఛన్ 4000 చేస్తా, రైతులకు 500 బోనస్ ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తుండు, రైతు బంధు నేను 15,000 ఇస్తా, కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 ఇస్తే మేము తులం బంగారం ఇస్తా, ఇట్లా ఎన్నో పథకాలు, ఆడపడుచులకు 2,500 ఇస్తా, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అని అన్ని అమలుగా అన్నటువంటి హామీలన్నీ చెప్పడం వల్ల ప్రజలు కొంచెం మార్పు కోరినరు. అది కూడా చిన్న పొరపాటు, 1.85% తేడా పీఆర్ఎస్కి కాంగ్రెస్కి. కాబట్టి ప్రజలు ఇప్పుడే తేరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటున్న పరిస్థితి ఇవాళ లేదు, చాలా మెరుగైపోయింది. ఖచ్చితంగా మరి ఇక్కడ ఒక బడుగు బలైన వర్గాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభ్యర్థిగా నిర్ణయించిన కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారు. అక్క సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో చేవెళ్ళ పార్లమెంట్లో వారు అన్ని నియోజకవర్గాలు కూడా మరి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపే లక్ష్యం మేమందరం కూడా పనిచేస్తున్నాం. ప్రజలు కూడా విజ్ఞప్తి, మీరు మొన్నొకసారి మనం మోసపోయినాం, రెండొకసారి మళ్ళీ మోసపోతే ఇక మనకు దిక్కు ఉండదు. కాబట్టి మనకి సంక్షేమాలన్నీ రావాలంటే, కాంగ్రెస్ మెడల్ ఉంచాలంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినప్పుడే మళ్ళీ మేమందరం కూడా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఖచ్చితంగా. మిగతా అభ్యర్థులు కూడా చాలా అంటే పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే చాలా అసలు ఎక్కడ విస్తృతంగా కనపడుతుంది అన్నమాట వాళ్ళ ప్రచారం చూస్తుంటే. సో మీరు వాళ్ళకి ఎలాగా ఇది చెప్తారు? వాళ్ళిద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచే వాళ్ళకి రాజకీయ మనుగడ వచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎవరు కూడా గుర్తుపట్టకుండే. ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇక్కడ వారి తాత పేరు రంగారెడ్డి గారు ఉన్నారని అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వారిని పార్టీలోకి తీసుకొచ్చి అతంలో ఎంపీ చేస్తే ఆయన మళ్ళీ 2018లో నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన, కాంగ్రెస్లో నిలబడి అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 4 ఏళ్ళు ఎవరు కూడా కనబడలే. కొత్తగా ఇప్పుడు బీజేపీ గాలి వస్తుందని చెప్పి మోడీని చూడండి ఓటు వేయండి అని బీజేపీలో చేరి ఆయన ప్రచారం చేస్తున్నాడు. దాంతోపాటు 2019లో మరి రంజిత్ రెడ్డి గారు, వారి ప్రాంతం కూడా ఇక్కడ కాదు, మరి అప్పుడు కేసీఆర్ గారు పంపించిండ్రని అప్పుడున్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అందరం కూడా కలిసి వారిని మంచి మెజార్టీతో గెలిపించినాం. వారు మొన్నటి దాకా ఎన్నికలు అయిపోయిన దగ్గర కేసీఆర్ గారు ఎంబడి నడిచి ఎన్నికలు అయిపోగానే ఎంబడే మళ్ళీ ఆయన సొంత లాభం కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయి ఆయన ఇప్పుడు నిలవడం జరిగింది. మీరే చెప్పారు ఇంతకుముందు ఆయన మీద వ్యతిరేకత ఉన్నది అని. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా ఓడగొట్టే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరిని కలవరు, ఆయనను కలవాలంటే ఒక అపాయింట్మెంట్ కావాలి. కాబట్టి ఆయన ఎవరు గుర్తు కూడా పట్టారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు ఖచ్చితంగా వస్తుంది.